శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిస్వార్థంగా తమ కోరికల కోసం కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం అరుణాచల గిరి ప్రదక్షిణ దీక్ష చేసిన వారి చేత శ్రీపాద వల్లభుల తపోస్థలి అయిన కురువపురంలో బగళ ధూమవతి సాధన 3 రాత్రుల పాటు అక్కడి వటవృక్షం కింద చేయడం జరిగింది. నాతో పాటు వచ్చిన సాధకులకు ఇది ఒక క్రొత్త అనుభవం. అన్ని సౌకర్యాలు ఉన్న చోట సాధన చేయడానికి, ఏ సౌకర్యాలు లేని చోట సాధన చేయడానికి గల వ్యత్యాసాన్ని సాధకులు తెలుసుకున్నారు. అలాగే అలాంటి నిర్మానుష్య స్థలంలో నది ఒడ్డున మర్రి చెట్టు కింద సిద్ధ తపోస్థలంలో రాత్రివేళ సాధన ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా వీరికి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి ఒడిలో సిద్ధస్థలంలో చేసే సాధనలు అనేక వేల రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి. ఆశ్చర్యకరంగా మేము అక్కడ సాధన చేసిన రోజుల్లోనే మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజ్ సేన నుంచి 2 పోరాట యోధులు, సాధకులు కూడా వారి గురువుల ఆదేశంతో అక్కడ సాధన చేయడం జరిగింది. వారి సాధన ముగించుకొని వెళ్తూ పలకరించారు. మాటల్లో తెలిసిందేమంటే వారు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే గురువు ఆదేశంతో మంత్ర సాధన చేయడానికి అక్కడికి వచ్చారు. సిద్ధ గురువులు ఎక్కడ ఉన్నా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న సాధకులను ఎలా మోటివేట్ చేస్తూ ధర్మం కోసం రాబోయే గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి ఎంత పెద్ద ప్రణాళికలు రచిస్తున్నారో చూచాయిగా అర్థమైంది. మన సిద్ధమంత్రం సాధకుల్లాగే వారు కూడా నిస్వార్థంగా దేశం కోసం, ధర్మం కోసం సాధనలు చేయడం చూసి నాకైతే పట్టరాని సంతోషం కలిగింది. మేము కూడా మీ సాధనా క్యాంప్స్లో పాల్గొంటాము స్వామి అని చాలామంది మెయిల్స్ చేస్తున్నారు. కొంతమందికి వివరాలు కూడా ఇచ్చాం. తీరా కలిసిన తర్వాత మిమ్మల్ని చూడ్డానికే వచ్చాము స్వామి, ఎలా ఉంటారో అని. ఎలా ఉంటాను స్వామి, నేను మనిషినే, మీలాగే 2 చేతులు 2 కాళ్ళతోనే ఉంటాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం మొదలలేదన్నట్టు వారి వారి సమస్యల చిట్టాలు విప్పి నా సమయాన్ని వృధా చేసే ప్రయత్నాలు చేశారు. దీనివల్ల వారు ఏమి సాధించారు? పుణ్యం అయితే తప్పక రాదు, పాపమే మూటగట్టుకుంటారు. ఇటువంటి వారందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే, మీ సమస్యలకి, కోరికలకి తగిన అన్ని సాధనలు ఆల్రెడీ మన ఛానల్లో ఇవ్వటం జరిగింది. కాస్త సమయం వెచ్చించి వెతికితే అన్నీ దొరుకుతాయి. ఆ కాస్త సమయం కూడా వెచ్చించలేని వారి కోసం ఆ వీడియో లింక్స్ ఆల్రెడీ ఒక పీడిఎఫ్లో ఇదివరకే ఇచ్చాను. మళ్ళీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. అత్తగారు అరిచారు, తోడుకోడలు తిట్టింది, జలుబు వచ్చింది, తలనొప్పి వచ్చింది, మంత్ర సాధనలు ఇవ్వండి, లాటరీలు, షేర్ మార్కెట్లో గుప్త నిధులు ఎత్తాలి అని సాధనా క్యాంప్స్లో నన్ను కలిసే ప్రయత్నాలు చేయకండి. హిందువుగా పుట్టినందుకు చచ్చేలోపు దేశం కోసం, మన ధర్మం కోసం ఏదో మా వంతు ప్రయత్నంగా, ఉడతా భక్తిగా, శారీరక ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మా వంతు ప్రయత్నం ఏదో మేము చేస్తున్నాం. వీలైతే మీరు కూడా పాలు పంచుకునే ప్రయత్నం చేయండి, అంతేగాని పాడు చేసే ప్రయత్నాలు చేయమాకండి. నిస్వార్థంగా మన దేశం కోసం, ధర్మం కోసం సాధన చేయాలి అనుకునేవారు, రామకోటి ఒక్క పుస్తకమైనా రాసిన వారు సాధనా క్యాంప్స్లో మన సాధక బృందంతో కలవచ్చు. తదుపరి సాధనా క్యాంప్ వివరాలన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వబడతాయి. రామకోటి పూర్తయిన వారు ఫోటో తీసి siddhamanthram@gmail.comకి మెయిల్ చేయండి. నిస్వార్థంగా మేము సాధనలు చేస్తాం ధర్మం కోసం అనేవారు ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్లో మీ ఈమెయిల్ ఐడి తెలియజేయండి. సాధన వివరాలు నేనే డైరెక్ట్గా మీకు మెయిల్ చేస్తాను. వ్యక్తిగత సమస్యలు వివరిస్తూ మెయిల్స్ చేయకండి, ఇక మీదట అవి పరిశీలించబడవు. మీ సమస్యలు, కోరికల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాధన పీడిఎఫ్లు పరిశీలించండి. తద్వారా నా సమయాన్ని దేశం కోసం, ధర్మం కోసం పాటుపడడంలో మీరు కూడా నాకు తోడ్పడండి. ధన్యవాదాలు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.